సీసీఐకి అమ్ముతున్నారు మళ్ళీ. అప్పుడు వచ్చే నా పత్తి ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే వానికి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుంది సార్ ఓకే అవుతుంది, డైరెక్ట్ వస్తే రిజెక్ట్ అవుతుందా? రైతులమనే చెప్పండి సార్, ఎట్లా అవుతుంది మరి? ఇంకెవరికి చెప్పాలి? మేము వాళ్ళకి అడుగుతున్నాం. మేము తీసుకుంటే 7 కోళ్ళు చెప్పానంటే పోతాం. నేను గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ సీసీఐకే పత్తం మీద. ఈ రోజు ప్రైవేట్కి అమ్ముకోమంటే నేను ఎందుకు అమ్ముతా? సరే అన్న, నేను పొద్దున్న నుంచి ఒక్క మాట కూడా ఈయన నిలబడి నాకు ఇప్పుడు లాస్ట్కి ఎందుకు మాట వాళ్ళకు కూడా అడగడానికి కారణం ఏంటంటే 5 అయిపోతే సీసీఐ బంద్, రేపు శనివారం బంద్, ఆదివారం బంద్. ఇన్ని రోజులు నేను బండ్ల కిరాయిలు ఎడికెళ్ళి తెచ్చుకోను. నాకు ఆల్రెడీ ఇప్పటికే 10 లక్షలు నష్టం. నాకు ఎకరాకు 10-12 క్వింటాలు రావాల్సింది 3-4 క్వింటాలు వచ్చింది. ఈ పత్తి కూడా కొనకపోతే నేనేం చేయాలి? ఇదే ప్రభుత్వం తెలుసు వర్షం పడి పోయిందని వీళ్ళకి అందరూ చేసే 12 క్వింటాలను 7 క్వింటాలకు చేసారు. ఎందుకు చేసారు? పత్తి ఖరాబ్ ఉండేలాగా చేసారు. మరి ఇంకెందుకు తీసుకోరు?